Germantown Multi-Speciality Hospital, Dr. Mir Jawad Zar Khan, National Award winner, Senior Orthopedic Surgeon and Director of Germantown Multi-Speciality Hospital. इनके साथ मोस्ट सीनियर एंड वर्ल्ड एक्सपीरियंस डॉक्टर की टीम आपकी खिदमत में रहेगी। अस्सलाम वालेकुम नाजरीन, 7H न्यूज सच को रखे आपके आगे। कांग्रेस हुकूमत की जानिब से सनत नगर के इलाके में मुसलमानों को कब्रिस्तान की जगह का ऐलान किया गया और अब इस जमीन पर भी तनाजा है। वहां के लोग ये कह रहे हैं कि यहाँ पर कब्रिस्तान नहीं होना चाहिए और वहां के लोग धरना दे रहे हैं। जब से कांग्रेस हुकूमत इख्तियार पर आई है, अभी तक एक भी मुसलमान को कोई भी कैबिनेट में नहीं लिया गया। सिर्फ मुसलमानों को चॉकलेट और लॉलीपॉप बताया जा रहा है। 2023 के इलेक्शन के दौरान IMIM फ्लोर लीडर अकबरुद्दीन अवैसी ने ये कहा था कि ये RSS का टिल्लू है। हकीकत में ये साबित होते जा रहे हैं। आइए देखते हैं इसी की रिपोर्ट। అలానే మనకి ప్రోగ్రామ్స్ ప్లస్ లోకల్ లీడర్స్ చాలా మంది ఇక్కడికి వచ్చి మనకి సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఏ రిలీజియన్ కి అగేన్స్ట్ చేసేది కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏ రిలీజియన్ కూడా దీన్ని సపోర్ట్ చేయట్లేదు. నెయిదర్ హిందూస్ నార్ ముస్లిమ్స్, సర్టన్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ అండ్ వి నీడ్ నాట్ నేమ్ ఇట్, ఆల్ ఆఫ్ యూ నో ఇట్. సో లెట్స్ నౌ కల్పతరు నుంచి నేను ఇందాక ఆల్రెడీ మాట్లాడాను ఫ్రమ్ కేటీ. చూడాలి, ఇక మనం బాల్కాన్ లో ఉండలేము. మార్నింగ్ లేస్తే మన విండోస్ ఎప్పుడు కప్పుకొని ఉండాలా. ఎందుకంటే రోజు 5 నుంచి 20-25 మంది ఎర్రగడ చాలా సార్లు వెళ్ళాము. అక్కడ చూస్తాం డైలీ 5 నుంచి 20-30 బాల్కాన్ లో ఎవరు ఉండలేము. బెడ్రూమ్లు అటువంటి తెచ్చుకోలేము. మనం చాలా దీర్ఘంగా ఆలోచించాలి. ఇంకోటి, మనం అమ్ముకుందామన్నా సగం రేటుకు పోవు, రెంట్కు సగం రెంట్ కూడా పోవు. మనం ఆల్రెడీ సగం జీవితము ట్యాక్స్ ఈ ప్రొటెస్ట్ కు, సైలెంట్ ప్రొటెస్ట్ కు సపోర్ట్ చేయాల్సిందిగా విన్నవించుకుంటున్నాను. హంబుల్ రిక్వెస్ట్ టు బోత్ బ్రిగేడ్ అండ్ కేటీ బోర్డ్, ప్లీజ్ టేక్ అట్మోస్ట్ కేర్ అండ్ అప్రోచ్ అండ్ ఈవెన్ ఇఫ్ యూ నీడ్ ఫర్ టెన్స్ ఆఫ్ లాక్స్. ఒకటే ఫోటో దిగండి. I traveled the distance in the morning is only 14 kilometers. 14 కిలోమీటర్ల దూరం నుంచి నేను మీ దగ్గరికి రీచ్ కావడానికి it has took me 65 minutes of the time. This is the situation of Bhagyanagar, the metro city of the Hyderabad, which is called as Bhagyanagar. This is the situation. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 22 నెలలలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది నేను రాజకీయాల్లోకి తర్వాత పోయే కంటే ముందు, కాంగ్రెస్ విల్ ఆల్వేస్ డూ అపీజ్మెంట్ పాలిటిక్స్. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తప్ప ప్రజలకు ఏం అవసరం ఉంటుందో అది కాంగ్రెస్ పార్టీ ఏ రోజు చేయలేదు. ఈ పక్కన ఉన్నటువంటి పెద్దలు, ఆ పక్కన ఉన్నటువంటి అసోసియేషన్ పెద్దలందరూ కలిసి ఒక మంచిగా ఒక రోడ్డు లాగా మీరు నిర్మాణం చేసుకుని వదిలేసుకున్నటువంటి స్థలాన్ని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నాట్ టు ఇంటర్ఫియర్ అని చెప్పిన తర్వాత కూడా ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి జూబ్లీ హిల్స్ కి. ఈ బై ఎలక్షన్స్ లోపల వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ ఓట్లను దండుకోవడం కోసం కాంగ్రెస్ 22 నెలల తర్వాత కబ్రస్థాన్ కోసం జీవో తీసుకొస్తే తప్ప రోడ్డు మీద పడే గుంతల్ని కూర్చేదానికి మాత్రం కాంగ్రెస్ పార్టీకి జీవో తీసుకురావాలి. ముగ్గురు మంత్రులు పనిచేస్తారంట 3 నెలల నుంచి జూబ్లీ హిల్స్ మీద పనిచేస్తారు.
నేను ఇక్కడ నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. పాత ప్రభుత్వం కూడా గట్లే చెప్పుండే. పాత మున్సిపల్ మంత్రి ఒక ఆయన ల్యాప్టాప్లలో కంప్యూటర్లలో చెప్తుండే, హైదరాబాద్ లో ఎక్కడైనా గుంతుంటే ఫోటో పెట్టుర్రు అని. ఇవాళ మేము ఎన్ని గుంతలు ఉన్నాయో ఫోటో పెడతాం. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు వచ్చి ఒకసారి గుంతల్ని పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టాలి. జూన్లోనో జూలైలో దివంగత ఎమ్మెల్యే చచ్చిపోతే ఆ రోజు నుంచి వాళ్ళకి తెలిసి ఎలక్షన్లు వస్తాయని ఈ రోజు దాకా కనీసం జూబ్లీ హిల్స్ లో ఒక్క గుంతనైనా కొత్తగా పడ్డది పూడ్చిర్రేమో కాంగ్రెస్ పార్టీలు చెప్పాలి. ఆ గుంతలు పూడ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి పైసలు లేవు. ఆ గుంతలు పూడ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి మనసు ఒప్పుతలేదు. ఎంతసేపు అపీజ్మెంట్ పాలిటిక్స్ తప్ప ఇంకొకటి లేదు. ఎప్పుడు పెట్టిరు అక్కడ సమాధులు? 1936లో పెట్టిన సమాధులను తీసుకొని వచ్చి ఇలా కొత్తగా కబరస్థాన్ జీవో ఇవ్వాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏముందో ఒకసారి ఆలోచించాలి. మనకెందుకులే, మన అపార్ట్మెంట్ బాగుంది, మా కాంపౌండ్ లో మేము బాగున్నాం, మా ఫ్లాట్ లో మేము బాగున్నామని మనమందరం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇలా కాంగ్రెస్ ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ కి పాల్పడుతుంది. నేను ఇక్కడికి వచ్చిన మా మాతృమూర్తులని, మహిళా సోదరి మళ్ళని ముఖ్యంగా అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే జనరల్ గా పక్కనేదో జరుగుతుందంటే మనకు సంబంధం లేదని దూరం ఉంటుంది. కానీ అట్లా కాకుండా ఈ రెండు అసోసియేషన్లకు సంబంధించినటువంటి మీరందరూ ఇంత పొద్దున్నే వచ్చి ఇంత గొప్పగా సంఘటితమైందంటే ఖచ్చితంగా కబ్రస్థాన్ బరాబరి ఆగిపోతుంది, చట్ట ప్రకారం ఆగిపోతుంది, మనమందరం నిలబడి అవసరం ఉంటే ఇలా ఘోరం పట్టిన కబ్రస్థానికి తెగ పనిచేస్తాం తప్ప మనందరం సో హ్యావ్ సర్టెన్ లిమిటేషన్స్. ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అకల్ మన్ కు ఇషారా బస్, అకల్ మన్ కు ఇషారా బస్. వాళ్ళు ఏం కోరుకుంటారో కాంగ్రెస్ పార్టీ మనం దానికి విరుగుడు మందు పెట్టాలి. మందు ఆడబెట్టాలో మీకు అందరికి తెలుసు, ఎట్లా పెట్టాలో కూడా తెలుసు. కాబట్టి మీ అందరు ఇంత గొప్పగా సంఘటితమైనరు, మీ అందరూ ఒక మాట మీద ఉన్నారు అనేటువంటి మెసేజ్ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలిస్తే మనం 11వ తారీఖు నాడు నొక్కే మీట ఎటువైపు నొక్కాలో వాళ్ళకి అర్థమైంది. కాబట్టి కబ్రస్థాన్ జీవో విత్డ్రా చేసుకుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని జీహెచ్ఎంసీ డిమాండ్ చేస్తా ఉన్నా. చెయ్యకపోతే మీరు ఆ జీవోని విత్డ్రా చేయకపోతే జీహెచ్ఎంసీ ఏమాత్రం ఒక్క అడుగు ముందుకేసి పనులు మొదలు పెట్టాలనుకున్నా, మీరు ఏ ఒక్క పనిని ఇక్కడ చేయాలని తలపెట్టినా మేమందరం సంఘటితమైతాం. అవసరమైతే చట్టాన్ని చేతిలోకి తీసుకొనైనా కబ్రస్థాన్ని అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేమంతా ఉత్తరాలే జై తెలంగాణ అని రోడ్ల మీద కొట్లాడి వచ్చిన వాళ్ళం. ఈటుగా జవాబు తప్పనిసరి చెప్పేసిన వాళ్ళం. अगर कब्रिस्तान यहाँ काम नहीं रोके तो ईट का जवाब जरूर पत्थर से मिलेंगे అని చెప్తూ మీరంతా ఉదయం నుంచి నిలబడి ఉన్నారు. నేను వృత్తిరీత్యా నేను కూడా వకీల్ను. మీ వాళ్ళందరూ హైకోర్టు నుంచి తీసుకొచ్చినటువంటి ఆర్డర్స్ చూపించున్నారు. కాబట్టి వారు కూడా అడ్వకేట్ అని చెప్తున్నారు మీ సొసైటీ అధ్యక్షులు. కాబట్టి కోర్టు ఉత్తర్వులను దాటి ఒక్కడుగు ముందుకు పోయినా ఎవరు వచ్చినా కేసు రిజిస్టర్ చేస్తాం. మీ తరఫున చివరి దాకా ఎలక్షన్లతో సంబంధం లేకుండా ఈ కబ్రస్థానికి వ్యతిరేకంగా మీ అందరి తరఫున నిలబెడతామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఒక్కసారి అక్కడి దాకా పోయి చూద్దాం. లా అండ్ ఆర్డర్ సెక్షన్స్ మళ్ళీ మనం ఇది ఇంప్లిమెంట్ కాకుండా ఒకసారి అక్కడికి పోయి చూద్దాం. పీస్ఫుల్ గా మనం డెమోక్రటిక్ వేలో మన నిరసనని తెలియజేసినాం. ఇది ఆరంభం మాత్రమే. ఈయన తక్కువ ఉన్నారు, ఈ ఆరంభంలో మాకేం కాలేదని ఇటు ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే రోడ్ల మీదకి పోయేందుకు, గొడవ చేసేందుకు, ఏ పని చేసేందుకైనా మేము వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ వెనకాల ఇక్కడ పైన ఉన్నోళ్ళం కింద ఉన్నోళ్ళమే కాకుండా మొత్తం యావత్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మీ వెనకాల ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాభర్తనాలు తెలియజేస్తూ సేవ్ ద గ్రీన్ జోన్. ఇక్కడ ప్లే కార్డ్స్ అన్ని మా చెల్లెలు చాలా మంది పట్టుకొని ఉన్నారు. No burial grounds in the residential areas. We respect law. Please respect our rights. బహుశా ఇవి కనబడాలి. మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి, ఒక్కసారి నన్ను కాదన్నా జరగ ప్లే కార్డులను చూపించాలి. కాంగ్రెస్ పార్టీకి వినాలి. ఏదో చెప్తారు వాళ్ళు పొద్దుగాలు అయితే ప్రజావాణి పెట్టమని ఒక అన్న పట్టుకున్నాడు, ప్రజల మాట వినండి అని. దయచేసి ఫ్లెక్సీస్ ని వీటికి వచ్చినటువంటి మా అక్క జిల్లాని ప్రదర్శిస్తున్నటువంటి ఈ ప్లే కార్డ్స్ చూసిన తర్వాతనైనా రాష్ట్ర ప్రభుత్వం మనసు మార్చుకోవాలని, మార్చుకోకపోతే మెడలు వంచైనా మారుస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.
Germantown Multi Speciality Hospital, Dr. Mir Jawad Zar Khan, National Award winner, Senior Orthopedic Surgeon and Director of Germantown Multi Speciality Hospital. इनके साथ मोस्ट सीनियर एंड वर्ल्ड एक्सपीरियंस डॉक्टर की टीम आपकी खिदमत में रहेगी। डॉक्टर वासिफ आजम, डॉक्टर भारवी चंदोरी, सीनियर कार्डियोलॉजिस्ट और दीगर स्पेशलिस्ट डॉक्टर की टीम खिदमत अंजाम दे रही है। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड एंड पैथोलॉजिकल लेबोरेटरी की 24 घंटे इमरजेंसी सर्विस के साथ अपने तमाम अमराज का मुकम्मल इलाज करवाइए। जर्मनटन मल्टी स्पेशलिटी हॉस्पिटल, अपोजिट टू पिलर नंबर 150, अत्तापुर, हैदराबाद। प्लीज हमारे चैनल को लाइक करिए, शेयर करिए, सब्सक्राइब करना ना भूले। 7 न्यूज़ आपकी आवाज।